హాయ్ అండి. పాట్ నెక్ కట్ వర్క్ బ్లౌజ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలని చూద్దాం రండి. నేను క్లాత్ 2 ఫోల్డ్ చేసుకున్నానండి. 14.5 ఇంచు తీసుకున్నాను. తర్వాత పైన వచ్చేసి 3.5 ఇంచు మార్క్ చేసుకోవాలండి. షోల్డర్ 3 ఇంచులు మార్క్ చేసుకున్నాను. అలాగే కింది వైపు వచ్చేసి 3 ఇంచులండి. ఇక్కడ 3.5 ఇంచు చూడండి ఇలా మార్క్ చేసుకున్నాను. కిందికి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి పొడవు 7.5 ఇంచ్ అండి. మళ్ళీ తర్వాత ఇక్కడ చూడండి 4 ఇంచులు తీసుకోవాలి. ఇది బాక్స్ టైప్ మనం మార్క్ చేసుకొని ఇలా చూడండి ఇలా బాక్స్ టైపు వేసుకోవాలి. తర్వాత చంక భాగం వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నానండి. మనకి కస్టమరు నెక్ లెంత్ ఎంత పెట్టమంటే అంత పెట్టాల్సి వస్తుంది. అందుకే నేను అంత పెట్టాను. 9 ఇంచులు వాళ్ళు క్లాత్ ఎక్కువ తీసుకోమని చెప్పినారు నాకు, అందుకే కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఇప్పుడు ఇలా రౌండ్ షేప్ వేసుకోవాలండి. ఇప్పుడు కింద నుంచి చూడండి ఇలా మార్క్ వేసుకొని తర్వాత టేప్ తీసుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఇక్కడ చూడండి 2 ఇంచు అండ్ 2 ఇంచులు ఇలా చాక్ పీస్తో పాయింట్ వేసుకున్న తర్వాత ఈ టైప్ చూడండి ఇలాగా చాలా ఈజీ అండి. ఇలా వేసుకుంటే చాలా ఈజీగా కట్ చేసుకోగలం మనము. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా ఈజీగా మార్క్ చేసుకొని కట్ చేయొచ్చు. ఇది బ్యాక్ దండి చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఏమైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నేను బ్లౌజ్కి సంబంధించిన వీడియోలన్నీ అప్లోడ్ చేశానండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంచెము నిదానంగా కట్ చేసుకోవాలండి, కట్ వర్క్ కదా. ఇప్పుడు చంక భాగం కూడా కట్ చేసుకోవాలి. చూడండి పాట్ నెక్ కట్ వర్క్ బ్లౌజు మార్కింగ్ కటింగ్ చూశారు కదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.